నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి నదిలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని నిర్వహించిన 3 రోజుల పాటు ఏటి పండుగ ఘనంగా ముగిసింది. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన జనంతో స్వర్ణముఖి నది కిక్కిరిసిపోయింది. ఏటి పండుగ 3వ రోజున పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా నదిలో ఆటపాటలాడి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ హోరెత్తించాయి. ముఖ్యంగా జబర్దస్త్ టీం అవినాష్ బృందం వారు పండుగకు ఇచ్చేసిన ప్రజలందరినీ తమ హాస్యవల్లతో కడుపుబ్బా నవ్వించారు. అదేవిధంగా సింగర్ పల్సర్ రమణ, సాయి చరణ్లు తమ పాటలను అందరినీ మైమరిపింపజేశారు. అందించడం జరుగుతా ఉంది 786 సేవా సంఘం ద్వారా. మరి 3వ బహుమతి ఏ ఉషా, మరి వారికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బహుమతి అందించడం జరుగుతా ఉంది. మరి 4వ ఆర్థిక సహాయం ఆరోగ్యానికి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ 3 కలిపితే ఇక్కడ కనబడుతుంది పండుగ అసలు. థ్యాంక్ యూ సో మచ్ నెలవర డాక్టర్ విజయశ్రీ గారు. నిజంగా నాయుడుపేటలో ఒక్కసారి దద్దరిల్లిపోయేలా గట్టిగా ఊహించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేడీస్ మాట్లాడితే గట్టిగా అరుస్తారు, బాయ్స్ మాట్లాడితే మాట్లాడారు. ఒకసారి నా కోసం ఓవేసుకోండి ఒకసారి. హలో 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 అడగడానికి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు అయినటువంటి డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారికి అండ్ అలాగే ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ 786 రఫీ గారికి, నెలవల రాజేష్ గారికి, ప్రవీణ్ గారికి అండ్ హఫీజ్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి మీ అందరి తరఫున నేను ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటారో తెలీదు, కానీ ఎన్టీఆర్ గారిని రాముడని ఎంతో మంది పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది కృష్ణుడిగా రామారావు గారిని చూశారు. ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో మమేకమవుతూ, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీని, కార్యకర్తల్ని, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో మనందరం కూడా చూసాం. ఇప్పుడు యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ, కూటమిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి వీరు ముగ్గురు కూడా రాష్ట్రానికి ముగ్గురు త్రిమూర్తులుగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే సూలూరుపేట నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా మనకి ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అభివృద్ధిని ఎంతో పరుగులు పెట్టిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 1.5 సంవత్సరాలలో కూడా మనం చాలా వరకు పనులు చేసుకున్నాం. రాబోయే